ఆడియన్స్ చూసారు కదా బయట ఎన్ని వర్షాలున్నా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. మీరు మాత్రం కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు చేస్తారులేరా, ముందు నువ్వు ఆవిరి పట్టుకో. ఆడియన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా నాన్న నిన్నే ల్యాండ్ ఫోన్ కనెక్షన్ పెట్టించాడు పులి, దానికి ఫోన్ చేయొచ్చు కదా. సరే నువ్వు నెంబర్ ఇస్తున్నా. ఏంటి నాన్న తెగ వెతికేస్తున్నావు? మరి నా నోట్స్ లో పేపర్ దొరకట్లేదే. సామాన్లు రాసుకుంటానని ఇక్కడే పేపర్ వెతికారు, మరి ఇందులోనే చించారో ఏంటో. నువ్వు సామాన్ సీటీ రాసావు కదా, ఆ పేపర్ నా నోట్స్ లో ఏమైనా చింపావా? అవునరా. ఎంత పని చేశానా? మా ఫ్రెండ్ గడి ఫోన్ చేసుకోవాలి, ఒకసారి నీ ఫోన్ ఇస్తారా? మాట్లాడేది గెద్దుకున్నానే. వెంకట్రావు గారు, పంచాయతీలకు వెళ్ళడం నాకేం మ్యాటర్ కాదండి బాబు. ఆయన ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చానండి. అయినా అదంతా కాదండి, నేను మీ ఓడికి ఏం అన్యాయం చేశానని నన్ను పట్టుకొని గెద్దముక్క అన్నాడు. మీ ప్రాబ్లం కరెక్ట్ గా చెప్పండి. మా వాడు మిమ్మల్ని గతముకు అన్నందుకు కోపం వచ్చిందా, లేదా మీ కూతురుతో మాట్లాడినందుకు కోపం వచ్చిందా? గెద్దముక్క అంటే అన్నానులేండి, అయినా అది కాదు, నా కూతురుతో మాట్లాడాడు, అది ప్రాబ్లం. మా వాడు చేసింది తప్పే అండి, పంచాయతీ దాకా ఎందుకు, వదిలేయండి. అదేంటండి, మనవాడికి తప్పు ఎలా అవుతుంది? వాళ్ళ అమ్మాయి అంత చనువు ఇవ్వకుండానే మనవాడు ఫోన్ చేసి మాట్లాడతాడా? నువ్వు నోర్మీ సత్యవతి, నీ ఆరోపం వల్లే వాడు చెడిపోయాడు. ప్రతి పనికి మాలిన వెదవ చేత నేను అనిపించుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటండి మీ అర్థం? నేనేదో పనికి మాలినా? కాదండి, మిమ్మల్ని కాదు, మా వాడిని అనుకుంటున్నాను. వీడిని అసలు ఆ టైంలో ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అంటే నాన్న, అది నిన్న బయాలజీ క్లాస్ మిస్ అయ్యాను, నోట్స్ ఏమన్నా ఉందేమో కనుక్కుందాం అని చేశాను. అది సంగతి. నా కొడుకు తప్పు చేయడండి, చదువు కోసం ప్రాణాలు ఇస్తాడు వాడు. అదేదో సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు కదా, ఆ టయానికి ఫోన్ చేయడం ఎందుకు? అది కాక మీ నాన్నకి తెలియని ఒక అని చెప్పాడండి, మరి దాని గురించి ఏం చెప్తారు? అడుగుతున్నారు కదరా, సైలెంట్ గా ఉంటావేంటి చెప్పు. అంటే నాన్న, అది మరేమో అది నిన్నే తీసుకుందాం అనుకున్నాను, కానీ బయాలజీలో నాకు అమీబా బొమ్మ వచ్చింది, అది వేయడానికి చాలా టైం పట్టేసింది, అందుకే అడగలేకపోయాను, అందుకే ఆ టైంలో చేయాల్సి వచ్చింది. అయ్యో నా బంగారమే, నిన్ను ఎంత అబద్ధం చేసుకున్నాను నాన్న, చెప్పొచ్చు కదా. విన్నారు కదా, ఇక వెళ్ళండి. ఈ విషయం మీ నాన్నకు తెలియద్దు అని ఎందుకు అన్నాడండి మీ కొడుకు? అది అడగండి ముందు. అంటే వాళ్ళ కూతురికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలని అలా చాలా మొక్కుకుంటాడు అంటున్నా. మరి నోట్స్ నాకు ఇస్తే అలా ఒప్పుకుంటాడో లేదో కనుక్కుందామని. అది కదా, నా బిడ్డ తప్పు చేసే ప్రసక్తే లేదండి. అదేదో దీపంలో డాక్టర్ బాబాయ్ని తప్పు చేస్తాడు కానీ మా వాడు మాత్రం చేయడు, అర్థమైందా? సత్యవతి, నువ్వు కాసేపు ఆగు. ఏమండి సుబ్బారావు గారు, మీ సందేహం తీరింది కదా, ఇంకా వెళ్ళండి. అది కాదండి, నన్ను గెద్ద ముక్కడు అన్నాడండి. ఈడి బాధంతా ఇదేలా ఉంది. ఏదో పిల్లోడు నోరు జారుంటాడు, క్షమించేయండి. అదెలా తీరుస్తారండి? అయినా నా ముందని తిట్టండి. ఒరే పనికి మాలిన వెదవా. ఏంటి నేనా? మీరు కాదండి, మావాడు. బంగారం లాంటి ఆ ముక్కును పట్టుకొని గద్ద ముక్కని ఎలా అన్నావురా? ఆ ముక్కు చూడరా, కోటేరేసినట్టుంది. ఆ ముక్కును పట్టుకుని గత ముక్కు అంటావురా? అసలు చిలక ముక్కుకి దొండ పండు అన్న సామెత ఆయన ముక్కును చూసే వచ్చిందిరా. వెదవా, వెదవన్నారు వెదవా. సరే సరేలేండి వెంకట్రావు గారు, ఈసారి వదిలేండి. నువ్వు ఇంకోసారి గిడితో మాట్లాడనుకో, నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను. వీడి గెద్ద ముక్కు వాటం. ఏమండి, టీ తాగుతారా? తీసుకురా సత్యవతి, తల పగిలిపోతుంది. ఎందుకండి అంత టెన్షన్? మన వాడిది ఏం తప్పులేదని తెలిసింది కదా, వాడు అలాంటి పనులు చేయడండి. అవునా? అవునా అంటారేంటి, మీరే విన్నారు కదా, పాపం వాడు నోట్స్ కోసం ఫోన్ చేశాడని తెలిసింది కదా. నోట్స్ ఓసే పిచ్చి మొహమా, వాడు చదివేది ఎంపీసీ, వాడు జువాలజీలో అమీబా బొమ్మేసి మళ్ళీ బయాలజీ నేర్చుకుందామని నోట్స్ అడిగాడు. చాలా వింతగా ఉంది కదా. అంటే వాడు కావాలనే చేసాడే, వాడిని ఇలా కాదు, పిలు ఆ దొంగ నా కొడుకుని. రే రారా రా. ఇలా ఆడపిల్లలకు ఫోన్ చేయడానికి కదా ల్యాండ్ లైన్ పెట్టించండి అని అడిగింది. అంటే నాన్న, అది ఫోన్ కావాలంట, ఫోన్. ఇది అటక మీద పెట్టి.
ఇదిగో సునీత, నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ ఇంకోసారి ఇలాంటిది ఏమన్నా తెలిసిందనుకో కాళ్ళు చేతులు కట్టించి చదువు మానిపించి ఇంట్లో ఎట్టేస్తాను, అర్థమైందా? ఆ సరే నాన్న. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కుదరదా? లేదు పులి, ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి కాకుండా ఇంకెక్కడ కనపడినా మా నాన్న నన్ను చదువు మానిపించేస్తాడు. ఫోన్ లో మాట్లాడద్దాం అనుకుంటే మా నాన్నేమో ఫోన్ కనెక్షన్ బిగించేసాడు. కానీ నేనేమో నీతో మాట్లాడకుండా ఉండలేను సునీత. నాకు కూడా అలానే ఉంది పులి, కానీ ఏం చేయను, కాలేజ్ టైం అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా నేను ఇంట్లో ఉండకపోతే మా నాన్న చదువు మానిపించేస్తాడు. వద్దు వద్దు, వద్దు, వద్దు. అలా జరగడానికి అసలు ఏం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదే. ఆయన ఇప్పుడు వరకు మన ప్రేమకు తోడు రావేకలే కదా ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకా ఆయనే ఉంటాడులే. ఆయన ఏదో దారి చూపిస్తాడు. మీరు ప్రేమించుకొని నన్ను దారి చూపమంటారేంట్రా? మీరు ఏమైనా నన్ను అడిగాని ఒకరినొకరు చూసుకున్నారా, లేదా నా అనుమతితో ఒకరినొకరు ప్రేమించుకున్నారా? ఏదైనా సమస్య వస్తే మాత్రం దేవుడి మీద వేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ మనుషులు. సరే, ఏదో ఒక దారి చూపిద్దాం, తప్పుద్దా? ఈ మనుషులున్నారే, మా మాట వినరు, వాళ్ళ మాటే దేవుడు వినాలి. రావాలి బాబు, రావాలి. ఒక్క నిమిషానికి ₹1 అంతే, చెల్లించండి. ఒక్క నిమిషం మాట్లాడుకోవాలంటే ₹1 అంతే, చెల్లించండి. సత్యవతి, నా జేబులో చిల్లర ఉండాలి, ఎక్కడుందే? అబ్బబ్బబ్బా, నాకేం తెలుసండి. మళ్ళీ దొంగతనాలు మొదలు పెట్టాడా నీ కొడుకు? అన్నిటికీ వాడి మీద నోరు పాడేసుకోకండి. పాపం మొన్న మీరు కోప్పడినప్పటి నుంచి వాడు చాలా డల్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి, మీకు డబ్బులే కదా కావాలి? ఇందులో చిల్లరుండాలి. సరేలే, ఇదిగోండి. నోటు నా దగ్గరే ఉంది. బస్సులో కండక్టర్ చిల్లర ఇవ్వకపోతే గొడవ పడతాడు. చిల్లరంటే ఇవ్వు. చిల్లర లేదండి. అదేంటి, మీ పోపుల డబ్బాలో ముష్టోళ్ళ దగ్గర కంటే ఎక్కువ చిల్లర ఉండేది ఏంటి? చాలా చిల్లర ఉండేది కదా, ఏమైందని అడుగుతున్నా. అదే అండి, నాకు అర్థం కావట్లేదు. ఎంత చిల్లర తీసుకుని చిల్లర నా కొడుకు ఏం చేస్తున్నారే? సునీత, నువ్వు నవ్వితే వర్షం పడుతుంది తెలుసా? పులి, ఎక్కడికి పోవాలి? నేను ఎక్కడికి వెళ్లకుండా నన్ను నీ గుండెల్లోనే నువ్వు కట్టి పాడేసావు కదా. నిజంగా నువ్వు నా గుండెల్లోనే ఉన్నావా? లేనా? ఇదిగో వీరబాబు, కాయిన్ బాక్స్ తెచ్చాను, రూపాయికే ఫోన్ మాట్లాడుకోవచ్చు అని ఓ పెద్ద ప్రచారం చేసావు. కానీ నేను ఎప్పుడు వచ్చినా ఆ పులిగాడే మాట్లాడుతున్నాడు. రూపాయి ఎవరెత్తాలు మాట్లాడేసుకోవచ్చు, మధ్యలో నేనేం చేయాలి? ఆడేస్తానే ఉన్నాడు, మాట్లాడేస్తానే ఉన్నాడు. నేను కొట్టుకెట్టేదాకా అదే పని అడిగి. ఇది కాయిన్ బాక్సా పులి బాక్స్ అయ్యా? ఇదేంటి? నేను రాసే ఎగ్జామ్ పేపర్ కన్నా మరీ ఎంటీగా ఉంది. ఏం నాన్న, చిల్లర కావాలా? అవునా, ఇస్తానా? చెప్పుతో కొడతా. కొత్త చెప్ప, పాత చెప్పా నాన్న? ఎలకాడమా? నిన్ను ఎలా కాదురా. ఈ ఇంటిగ్రేషన్ అనేది మన లైఫ్ లో చాలా ముఖ్యం. ఇంటిగ్రేషన్ లేకపోతే మనం లైఫ్ లో బతకలేము. రెండు రోజుల నుంచి కాల్ చేయట్లేదు, ఎందుకు? సునీత, నాకు సిల్లర్ దొరకట్లేదే. రోజు క్యాంటీన్ లో ఎగ్ పఫ్లు తింటూ ఉంటావు, నా కోసం చిల్లర పెట్టుకోలేవా? సునీత, క్యాంటీన్ దగ్గర ఖాతా ఉంటారు కానీ కాయిన్ బాక్స్ దగ్గర ఖాతా ఎందుకుంటది? చాలా చిల్లర పడిందిరా.
సునీత నీకోసం కవిత రాశానే. నా కోసమా? ఏంటది? సునీత ఓ సునీత, నువ్వు వర్షంలో కిందకి జారితే నేను బురదలా పట్టుకుంటా, నువ్వు నదిలా పారుతుంటే నేను సముద్రంలా కలుపుకుంటా, నువ్వు సికిన ముక్కలా పొయ్యి మీద ఉడుకుపోతే నేను కళ్ళుప్పులా నీకు అంతుకుపోతా, నువ్వే గనక పొయ్యిలో పెట్టే కట్టయితే నేను ఆ పొయ్యి మీద మాడిన మాడవుతా. నువ్వు ఆల్రెడీ మాడిపోయావు కదరా. నాన్నా, నువ్వెప్పుడు వచ్చావు నాన్నా? ఇప్పుడేరా, ఇంతకు ముందే నువ్వు ఫోన్ మాట్లాడడం మొదలు పెట్టి 2 గంటలే అయింది కదా, అప్పుడే వచ్చా. అంటే మొత్తం విన్నావా? విన్నాన్రా, నువ్వు రోజు చిల్లర దొంగతనాలు చేసేది ఇందుకా? మధ్యలో నీదేంట్రా? మీరు రోజు ఫోన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు నా డబ్బా ఫోన్ నుంచి. మీరు వెళ్ళిపోయినండి ఆ శంకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వెంకుకు పోనివ్వు అంటుంది. ఇదేమన్నా మీ ఇంట్లో ఫోన్ అనుకుంటుంది ఆవిడ చెప్పండి దీనికి ఫోన్ చేద్దని. అంటే అది నాన్న, నాకన్నీ నీ బుద్ధిలో నాన్న. ఏంట్రా బుద్ధులా? నీకిప్పుడు గుద్దులు పడతాయిరా. సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. కాయిన్ బాక్స్ సరిపోయిందా, అందుకే ఆటకెక్కిచ్చాను. ఇప్పుడు సునీత ఏం చేస్తూ ఉంటది ఏంటో, తనతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. చాలా బాగుందండి. మరే 5,000 చిన్న మాటలా? పోతే పోయినాయండి డబ్బులు, మీ చేతిలో ఇది ఉండద్దు. రే పులి, చూసావా నాన్న ఫోన్ కొన్నారా? నోకియారా, ఏదో కొత్త సిమ్ కూడా వచ్చిందంట. నైట్లు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చంట్రా. ఏదో యూనినారో అనేదో చెప్పారు, అది తీసేస్తున్నా. పద వెళ్ళి సిమ్ తెచ్చుకుందా. పిన్ని, మీ అల్లుడు గారు కొత్త ఫోన్ కొన్నాడు పిన్ని. ఇదే నంబరు, సేవ్ చేసుకోండి. అక్క, ఆయన ఫోన్ కొన్నాడే, ఈ నంబర్ సేవ్ చేసుకోవే. పెదనాన్న, కొత్త ఫోన్ కొన్నాను పెదనాన్న. ఒరే సోమశేఖర్, ఇది నా కొత్త నెంబరు.